సార్. ఏంటండి అసలు ఏంటి అంత ఇబ్బంది పడి బాధపడింది ఏంటి అసలు? ఈ సినిమా ఫస్ట్ డిజిటల్ వాళ్ళకి చూపించాం. ఓటీటీ వాళ్ళకి. సో వాళ్ళకి సినిమా నచ్చింది. వాళ్ళేంటంటే కొత్త వాళ్ళు ఇదే ఉంది పేరు. కొత్త వాళ్ళు ఫస్ట్ మీరు రిలీజ్ చేయండి, హిట్ అయితే తీసుకుందాం. సో ఇదే ఉంది. సో కొత్త వాళ్ళైతే ఇప్పుడు కోర్టు కూడా కొత్త వాళ్ళే. దాని వెనకాల ఉంది నాని అన్న. కేవలం ఆయన చూసే వచ్చారు. అట్ ద సేమ్ టైం సినిమాలో కథ ఉంది. సో ఆ ఆస్పెక్ట్ ఆ గ్రౌండ్స్లో మీరు ఆలోచించి చేయొచ్చు కదా. అండ్ మోర్ ఓవర్ చాలామంది కూడా ఈవెన్ డిస్ట్రిబ్యూటర్స్ కాదు, ఈ ఫిలిం ఇంకొక కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా చూపించాం. వేరే వాళ్ళకి త్రినాథ్ గారు చూపించారు. అయితే వాళ్ళు కూడా సినిమా అంతా బాగుంది, కొత్త వాళ్ళు ఎందుకు పెట్టావు, ఆ పలానా హీరోని పెట్టొచ్చు కదా, అలాని పెట్టొచ్చు కదా, కొంచెం మార్కెట్ ఉన్న పెట్టొచ్చు కదా. సో ఇది ఉంది. సో బేసికల్గా మాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తేనే కదా మా ఛాన్స్ మేమేంటో ప్రూవ్ చేసుకుంటాం. అంటే ఎవరైనా ఒకరోజు జీరోతో స్టార్ట్ అవ్వాల్సిందే కదా. అంటే మీరు చెప్పింది కంప్లీట్లీ అండర్స్టాండబుల్ అండి. కాకపోతే ఇప్పుడు మీరున్నారు సార్, మీరు పైన వేసుకున్న షర్ట్ నుంచి కింద వేసుకున్న షూ దాకా అన్నీ బ్రాండెడే. అంటే మీ కళ్ళల్లో పడాలంటే ఒక బ్రాండ్, దానికి ఒక ఏదో ఒకటి ఉండాలి కదా. ఆ బ్రాండ్ ఉంటే ఈజీగా సేల్ అయిపోతుంది. జనరల్ బ్రాండ్ ఎంతమంది కాదండి, ఎంతమంది బ్రాండెడ్ బట్టలు వేసుకుంటున్నారు. నేను డైరెక్టర్ 4వ సినిమా డైరెక్టర్ అప్పుడు కూడా ఇప్పుడు కూడా బ్రాండెడ్ నేను ఎక్కువైనా. ఇది బ్రాండెడ్ అంటే బ్రాండెడ్ మీ చుట్టూ తిరిగే సొసైటీలో బ్రాండెడ్, మీరు తిరుగుతున్న సొసైటీ బ్రాండెడ్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు చిన్నవాళ్ళైనా సరే దానికి ఉండే స్ట్రగుల్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా ఆయన బ్రాండ్ తెచ్చుకున్నారు, అది యాడ్ చేసుకున్న బ్రాండ్ కావాల్సిందే కదా. సినిమా మొత్తం అంత బ్రాండ్ సార్. ఇప్పుడు నాగేంద్ర గారు పెద్ద పెద్ద సినిమాలు చేశారు, కార్తీక్ ఘట్టం నేను పెద్ద సినిమాలు చేశారు. అదే నేను అనేది ఏంటంటే మీరు హ్యూమిలియేషన్ అనడానికి కూడా మీ వేలో మీరు కరెక్ట్ అవ్వచ్చు కానీ, బట్ ఇది అంతా పార్ట్ ఆఫ్ ది స్ట్రగుల్. ఒక్కసారి ఒక 2 సినిమాలు మీరు డెలివర్ చేశారంటే ఆబ్వియస్గా మీరు బ్రాండ్ అవుతారు, ఇంకొకటి వేరేగా కనిపిస్తుంది. బేసికల్గా ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి టీజర్ లాంచ్ అప్పటి నుంచి మీరు చూస్తున్నారు, మా పాటలు కానీ మా టీజర్ కానీ మీరు వేస్తున్నారు. పలానా డిఓపి బాగా చేశారు, పలానా మ్యూజిక్ బాగా చేశారు, కొత్త వాళ్ళైనా వీళ్ళిద్దరు బాగా చేశారు అని అన్నారు. కానీ ఎక్కడ ఇది లేదు కదా. అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే మాకు ఎక్కడికి వెళ్ళినా సరే సినిమా చూసి బాగుంది అంటున్నారు కానీ కొత్త వాళ్ళతో తీశారు అని అంటున్నారు. ఈ కొత్త వాళ్ళతో తీశారని వర్డ్ ఎక్కువ ప్రతి దగ్గర ఎదురవుతుంది అనమాట. దాని చెప్పాలన్న ప్రయత్నం అయింది అంతే. అది ఒక రీజన్ గా పట్టుకుని ఫుల్ చేస్తున్నారు. లేదులేండి, అలాగే ఉండదు. ఒక 2 సినిమాలు ఇది స్టార్టింగ్ ట్రబుల్ మేబీ. అదే కైండ్ ఆఫ్ అదే నేను మీకు విన్నపించుకున్నాను అంతే. ఓకే త్రినాథ్ గారు. సార్ మీకు అసలు సూట్ అవుట్ల ఈ సీరియస్ ఫేస్ అనేది? అవును సార్, స్ట్రెస్ ఎక్కువ ఉంది. ఏంటంటే